హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ చూడబోతున్నాము. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళ కోసము ప్రిపేర్ చేయబడుతుంది, రికార్డ్ చేయబడుతుంది. మీకు తెలిసిందే, ఇది మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళ కోసము కంటెంట్, ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళ కోసము కంటెంట్ చెప్పడము, దాని తర్వాత ఎంసీక్యూస్ కానీ లేదంటే దానిపైన ప్రాక్టీస్ చేయించడం కానీ అలాంటిది చేస్తున్నామనేసి. ఐ హోప్ మీకు ఇది చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంగ్లీష్ టు తెలుగు అలా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఒకవేళ మీరు ఈ కంటెంట్ మీరు కూడా అంటే యూస్ఫుల్ అవుతుంది, మీరు కూడా ఇంకా ఇలాంటి వీడియోలు ఇంకా మరిన్ని కావాలి అని అనుకుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్ ది సేమ్ టైం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఓకే, విల్ స్టార్ట్. ఏ షార్టెండ్ ఫార్మ్ ఆఫ్ ఏ వర్డ్ ఆర్ ఫ్రేజ్. చిన్నగా రాస్తాం చూడండి, అంటే పెద్ద స్టోరీ రాయకుండా చిన్న స్టోరీలో రాసేదాన్ని ఏమంటాము అంటే ఒక అబ్రివేషన్ ఇవ్వండి అంటారు కదా, అలా అబ్రివేషన్ అంటే చిన్నగా స్టోరీ సంక్షిప్తంగా చెప్పడాన్ని షార్ట్ అండ్ స్టోరీ ఆఫ్ ఏ వర్డ్ ఆర్ ఫ్రేజ్ అంటారు. అంటే అబ్రివేషన్ అంటే తెలుసు కదా మనకి, అబ్రివేషన్ చెప్పండి అంటే ఇదేంటి, టీఎస్ అంటే ఏంటి, అబ్రివేషన్ చెప్పండి, తెలంగాణ స్టేట్ సంథింగ్ అలా. సో అబ్రివేషన్. నెక్స్ట్, టు రినౌన్స్ ద థ్రోన్ ఏ హై ఆఫీస్ ఆఫ్ డిగ్నిటీ. థ్రోన్ అంటే ఏంటి అంటే ఎలా చెప్పొచ్చు, సింహాసనము. రినౌన్స్ అంటే ఏంటి అంటే త్యాగించడం. అంటే దీని మీనింగ్ సింపుల్గా చెప్పాలి అంటే మనము సింహాసనాన్ని త్యాగం చేస్తున్నాం అంటే అంటే వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నట్టుగా. త్యాగం అంటే అర్థమవుతుంది కదా మీకు. సో త్యాగం చేస్తున్నాము, సో దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాము అంటే అబ్డికేట్ అని అంటాము. అబ్డికేట్ అంటే త్యాగం చేయడము. నెక్స్ట్, టు డూ అవే విత్ కంప్లీట్లీ అంటే దాన్ని మొత్తానికి నిర్మూలించడము. ఇంకా సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే అబాలిష్ చేయడము. అంటే ఇంకా ఎలా చెప్పొచ్చు, అబాలిష్ చేయడంని పూర్తిగా తొలగించేసిరు అంటారు చూడండి. ఏదైనా యాక్ట్ తీసుకోండి, ఏదైనా యాక్ట్ కానీ ఏదైనా సెక్షన్ కానీ ఇది అబాలిష్ అయిపోయింది అంటారు. అంటే దాని మీనింగ్ దీన్ని మొత్తం నిర్మూలించేసిరు, తొలగించేసిరు అని చెప్పొచ్చు. నెక్స్ట్, టు ఇంక్రీజ్ ద స్పీడ్ ఆఫ్ ఆర్ టు hasten ద ప్రోగ్రెస్ ఆఫ్. టు ఇంక్రీజ్ ద స్పీడ్ అన్నా టు hasten ద ప్రోగ్రెస్ అన్నా సేమ్. hasten అంటే ఏంటి అంటే త్వరగా చేయడము, తొందరగా చేస్తున్నాం అంటారు చూడండి, అలా దాన్ని hasten ద ప్రోగ్రెస్ అని అంటారు. లేదంటే టు ఇంక్రీజ్ ద స్పీడ్, యాక్సెలరేట్. మనం బండికి అంటాం కదా యాక్సెలరేటర్ ఇవ్వండి అనేసి, అలా యాక్సెలరేట్ అంటే స్పీడ్గా చేయండి అని దాని మీనింగ్. నెక్స్ట్, వన్ అసోసియేటెడ్ విత్ అనదర్ ఎస్పెషల్లీ ఇన్ సంథింగ్ రాంగ్ డూయింగ్. అంటే ఒకరు తప్పు చేస్తున్నారు, వాళ్ళతో పాటు మనం కూడా వెళ్ళి అందులో జాయిన్ అయ్యామనుకోండి, అలాంటి టైంలో వాళ్ళని ఏమంటారు అంటారు అంటే దాన్ని ఇంగ్లీష్లో అకంప్లైస్ అంటారు. అంటే తోడు దొంగ అంటారు చూడండి. ఒకరు చెడు పని చేస్తున్నారు, ఆ చెడు పనిలో పోయి మనం తప్పు చేస్తున్నారని ఆపకుండా మనం కూడా అందులోనే జాయిన్ అయిపోతే వాళ్ళని తోడు దొంగ లేదంటే అందులో భాగస్వామిగా ఉన్నాడు అని చెప్పడము అని అంటారు. అంటే దీన్ని మనం ఏమనొచ్చు అంటే అకంప్లైస్ అని అంటాము. నెక్స్ట్, సైన్స్ దట్ స్టడీస్ ద ప్రొడక్షన్, ట్రాన్స్మిషన్ అండ్ ఇక్కడ ఆయన రావాలి అండ్ రిసెప్షన్ ఆఫ్ సౌండ్. ఒక సౌండ్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తాము, ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాము ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి, ఎలా రిసీవ్ చేసుకుంటామని చెప్పేదాన్ని ఆ స్టడీస్ని ఏమంటారు అని అంటున్నారు. ఆ స్టడీస్ని ఏమంటారు అంటే ఇది అక్వాస్టిక్స్. అంటే ధ్వని శాస్త్రం అంటారు చూడండి, మన సాంఘిక శాస్త్రము, ఫిజిక్స్ని ఏమంటారు, ఫిజిక్స్ కెమిస్ట్రీ అలా ఉంటాయి కదా, అలా దీన్ని కూడా ధ్వని శాస్త్రము అంటాము. ఒక శాస్త్రం, ఆర్థిక శాస్త్రం అలా ఉంటాయి కదా మనకి, అలా ఇది సైన్స్ రిలేటెడ్, దీన్ని ధ్వని శాస్త్రము అని చెప్తారు. నెక్స్ట్, వన్ హూ మేక్స్ క్యాలిక్యులేషన్స్ కనెక్టెడ్ విత్ ఇన్సూరెన్స్. మీరు చూడండి, ఇన్సూరెన్స్ కంపెనీలో ఒక అక్వైరర్ ఉంటారు. ఇది అక్వైరీ. కానీ అక్వైరర్ అంటే ఏంటి అంటే వాళ్ళు ఒక డేటాబేస్ తీసుకుంటారు. ఎలా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక డేటాబేస్ తీసుకుంటారు. ఇప్పుడు ఒక పర్సన్కి ఇన్సూరెన్స్ ఇస్తున్నామంటే ఇంత ప్రీమియం తీసుకోవాలి, ఇంత మెచ్యూరిటీ ఇవ్వాలి, ఇన్ని పీరియడ్స్, ఇన్ని సంవత్సరాలు మనం ప్రీమియం కలెక్ట్ చేయాలి, అన్ని క్యాలిక్యులేషన్స్ చేసి, అంటే ఒక్క ఇయర్లో ఆయన యావరేజ్గా ఎంతమంది యాక్సిడెంట్లో చనిపోతున్నారు, ఎంతమంది న్యాచురల్ డెత్ అవుతున్నారు, సో ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ చేస్తారు. అంటే ఇతను చనిపోవడానికి పాసిబిలిటీ ఎంత ఉంది అంటే ఇప్పుడు ఒక ఇయర్లో ఒక 2000 మెంబర్స్ యాక్సిడెంట్లో చనిపోయారు అనుకుందాం ఎగ్జాంపుల్. అంటే ఏ ప్రపోర్షనేట్లో చనిపోతున్నారు, వాళ్ళకి ఎంత లంసం పే చేస్తున్నాము యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్కి, అంటే అలా మొత్తం
మొత్తం చెక్ చేసే పర్సన్ ఏమంటారంటే అక్వైరర్ అని అంటారు. అక్వైరర్ కాదు, సారీ యాక్చురర్ అని అంటారు. అంటే ఇన్సూరెన్స్లో క్యాలిక్యులేషన్స్ చేయడానికి ఉంటారు. ఎంత ఇన్సూరెన్స్ ప్రీమియం తీసుకోవాలి, ఎన్ని ఇయర్స్ తీసుకోవాలి, మెచ్యూరిటీ టైంలో ఎంత పే చేయాలి, ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండాలి అని చెప్పేది ఇతను యాక్చురర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్టేట్ ఆఫ్ గ్రోయింగ్ బిట్వీన్ బాయ్వుడ్ అండ్ యూత్. అంటే బాల్యం అంట చూడండి, అది బాయ్వుడ్. అండ్ యూత్ అంటే ఏంటి అంటే మన 16 ఇయర్స్ దాటిన నుంచి వెళ్ళి 21 ఇయర్స్ లోపల ఉంటారు చూడండి, అది ఇది కాదు చెప్తాను. బాల్యం అంటే బాల్యం నుంచి వెళ్ళి యూత్కి మధ్యలో వచ్చే వాళ్ళని ఏమంటారంటే అడోలసెన్సెస్ అని అంటారు. బాల్యం అంటే చిన్నపిల్లల నుంచి వెళ్ళి యూత్కి మధ్యలో వచ్చేదాన్ని అడాలసెన్స్ అని అంటారు. నెక్స్ట్, టు మేక్ సంథింగ్ ఇంప్యూర్ బై యాడింగ్ ఎన్ ఇన్ఫీరియర్ సబ్స్టాన్సెస్. అంటే ఇన్ఫీరియర్ సబ్స్టాన్సెస్ అంటే ఏంటి అంటే నాసి రకమైన పదార్థాలు అంటారు చూడండి. ఈ నాసి రకమైన పదార్థాలను యాడ్ చేసి ఒక మంచి కంటెంట్లో దాన్ని ఇంప్యూర్ చేస్తున్నారు. సో దాన్ని ఏమంటారంటే అడల్ట్రేషన్ అని అంటారు. మన తెలుగు లాంగ్వేజ్లో కల్తీ, అది కల్తీ జరిగింది అంటారు చూడండి, అది అడల్ట్రేషన్ అని దాని మీనింగ్. నెక్స్ట్, టు ఇంక్రీజ్ ద గ్రావిటీ ఆఫ్ ఎన్ అఫెన్స్ ఆర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఏ డిసీజ్. ఒక అఫెన్స్ ఇది ఒక గ్రావిటీ పెంచడము, అంటే దాన్ని ఇంకా తీవ్రంగా చేయడము, లేదంటే ఒక డిసీజ్ యొక్క ఇంటెన్సిటీని పెంచడము, దాన్ని ఏమంటారు అంటే అగ్రవేట్ అని అంటారు. అగ్రవేట్ అంటే ఏంటి అంటారా, అవిశ్వాసం చేయడము, అంటే సీరియస్గా చేయడం, ఇంకా ఆల్రెడీ ఉన్నదాన్ని ఇంకా పెంచడం. గ్రావిటీ ఆఫ్ అఫెన్స్ అంటే ఆల్రెడీ ఉన్నది, ఒక అఫెన్స్ అంటే ఒక తప్పు, ఒక నేరము, దాన్ని ఇంకా పెంచడం. సో దాన్ని మనం ఏమంటామంటే మోర్ సీరియస్, ఉన్నదానికన్నా ఎక్కువ చేసేదాన్ని మోర్ సీరియస్. సో దీన్ని ఇంగ్లీష్లో మనము సింపుల్ వర్డ్లో అగ్రవేట్ అని చెప్తాం మనం. నెక్స్ట్, వన్ హూ ఈజ్ నాట్ ష్యూర్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. అంటే దేవుడు ఉన్నాడో లేడో అని అనుకునే వాళ్ళని ఏమంటారంటే అగ్నోస్టిక్ అని అంటారు. అంటే అగ్నోస్టిక్ అంటే తను దేవుడిని నమ్మడు, దేవుడు ఉన్నాడు అని నమ్మడు. సో అలాంటి వాళ్ళని అగ్నోస్టిక్ అని చెప్తారు. మనం చెప్తాము. నెక్స్ట్, టు కాజ్ సమ్వన్ టు స్టాప్ సపోర్టింగ్ యూ. ఒకళ్ళు మీకు సపోర్ట్ చేస్తున్నారు కానీ వాళ్ళని సపోర్ట్ చేయనీయకుండా ఆపేస్తున్నారు. సో అలాంటి వాళ్ళని ఏమంటారంటే అలినేట్ అని అంటారు. దీన్ని మనం ఇలా కూడా చెప్పొచ్చు, ఐసోలేటెడ్ అని కూడా చెప్పొచ్చు, ఇంకా అంటే ఎస్ట్రేంజ్డ్ అని కూడా చెప్పొచ్చు. అంటే మనల్ని ఐసోలేటెడ్గా చేసేస్తున్నారు, అంటే మనకు ఒకళ్ళు హెల్ప్ చేస్తున్నారు, ఆ హెల్ప్ని చేయనీయకుండా ఆపేసే వాళ్ళని అలినేట్ అని అంటారు, లేదంటే ఐసోలేటెడ్ ఆర్ ఎస్ట్రేంజ్డ్ అని చెప్తారు. నెక్స్ట్, అలవెన్స్ డ్యూ టు వైఫ్ ఫ్రమ్ హర్ హస్బెండ్ ఆఫ్టర్ సపరేషన్. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు డివోర్స్ తీసుకున్నారు అనుకోండి. డివోర్స్ తీసుకున్నప్పుడు హస్బెండ్ వైఫ్కి కొద్దిగా అమౌంట్ ఇస్తాడు. సో ఆ అమౌంట్ని ఏమంటారంటే అలిమోనీ అని అంటారు. అంటే సపరేట్ అయిపోయినప్పుడు అమౌంట్ ఇస్తాడు కదా, దాన్ని అలిమోనీ అని అంటారు. నష్టపరిహారం టైప్లో అనమాట ఇది, వైఫ్కి హస్బెండ్ ఇచ్చేది. నెక్స్ట్, వన్ హూ డివోట్స్ వన్స్ లైఫ్ టు ద వెల్ఫేర్ ఆఫ్ ద అదర్స్. అంటే వేరే వాళ్ళకి మంచి జరగాలని మన లైఫ్ని డివోట్ చేస్తాం చూడండి, వాళ్ళని ఏమంటారంటే అల్ట్రస్ట్ అని అంటారు. అల్ట్రస్ట్ అంటే దీని మీనింగ్ ఏంటి అంటే సెల్ఫిష్నెస్ లేకుండా, అంటే ఏమంటారు, నేను సెల్ఫిష్ కాదు అంటారు చూడండి, అలా అన్సెల్ఫిష్ పర్సన్ అంటే అన్సెల్ఫిష్ పర్సన్ని ఇలా చెప్తారనమాట అల్ట్రైస్ట్ అనేసి. వన్ హూ డస్ సంథింగ్ నాట్ ప్రొఫెషనలీ బట్ ఫర్ ప్లెజర్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇప్పుడు మీరే ఉన్నారు, మీకు ఒక అంటే మీరు ఒక పాటలు పాడుతున్నారు అనుకోండి, ఒక సింగింగ్ చేస్తున్నారు, అది మీరు ప్రొఫెషనల్ కాదు, మీరు ప్రొఫెషనల్గా సింగరింగ్ కాదు, బట్ మీరు సింగ్ చేస్తున్నారు, అంటే దాని మీనింగ్ ఏంటి, మీ హ్యాపీనెస్ కోసం చేస్తున్నారు. సో అలాంటి టైంలో వాళ్ళని ఏమంటారంటే ఆమ్టియర్ అని అంటారు. అంటే మీ ప్రొఫెషన్ సింగింగ్ కాదు, బట్ మీరు టైం పాస్ అనొచ్చు, లేదంటే మీ హ్యాపీనెస్ అనొచ్చు, దానికోసం చేసే వాళ్ళని ఆమ్టియర్ అనేసి అంటారు. నెక్స్ట్,
A diplomatic మినిస్టర్ ఆఫ్ ద హైయెస్ట్ ఆర్డర్ సెంట్ బై వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ. మనకంటారు కదా ఇండియాలో అంటే ఇప్పుడు యుఎస్ నుంచి వెళ్ళి అంబాసిడర్స్ వచ్చారు, లేదంటే యూకే నుంచి వచ్చారు అనేసి, అంటే వాళ్ళు మన కంట్రీకి వస్తారు. అంటే ఇప్పుడు యూఎస్లో కానీ యూకేలో కానీ సంథింగ్ ఆ కంట్రీస్ నుంచి మన కంట్రీకి పంపించడం, లేదంటే మన కంట్రీ నుంచి మంచి హైయెస్ట్ పొజిషన్లో ఉన్న మినిస్టర్స్ని, డిప్లొమాటిక్ మినిస్టర్స్ని మనం వేరే కంట్రీకి మనం పంపిస్తాము. సో అలా పంపించడము అంటే మన ఇండియాని రిప్రజెంట్ చేస్తూ వెళ్తారు కాబట్టి వాళ్ళని రాయబారి అంటారు. రాయబారి, నా తెలుగుని చూసి నవ్వకండి, రాయబారిని ఏమంటారంటే అంబాసిడర్ అని అంటారు. నెక్స్ట్ ఏ స్టేట్మెంట్, ఇది అరేంజ్ చేస్తాను. ఏ స్టేట్మెంట్ ఓపెన్ టు మోర్ దెన్ వన్ ఇంటర్ప్రిటేషన్ ఎఫిషియన్సీ. అంటే ఒక్కటే స్టేట్మెంట్ దానిలో 2-3 టైమ్స్ చదివితే 2-3 మీనింగ్స్ వస్తున్నాయి. అంటే క్లారిటీగా లేదు అంటే మీనింగ్ మీరు ఫస్ట్ వేలోనైనా తీసుకోవచ్చు, సెకండ్ వేలోనైనా తీసుకోవచ్చు. అంటే 2-3 మీనింగ్స్ వచ్చేటట్టుగా ఉంటే దాన్ని అంబిగ్యూస్ అని అంటారు. అంబిగ్యూస్ అంటే ఏంటంటే మల్టిపుల్ మీనింగ్స్ ఇస్తుంది, లేదంటే అస్పష్టమైనది. స్పష్టంగా లేదు, స్పష్టంగా ఉంటే మీరు 10 సార్లు చదివినా మీనింగ్స్ ఏమి ఉంటుంది, కానీ అస్పష్టంగా ఉంది అంటే దాన్ని అంబిగ్యూస్ అని చెప్తారు. సారీ, వన్ హూ కెన్ యూజ్ బోత్ హ్యాండ్స్ ఈక్వల్లీ, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రాయడానికి కానీ పని చేయడానికి కానీ ఈక్వల్గా ఎఫిషియన్సీతో యూజ్ చేస్తే వాళ్ళని ఏమంటారంటే అంబిడెక్స్ట్రాషస్ అని అంటారు. అంటే వీళ్ళు రెండు చేతులని ఎట్ ది సేమ్ టైం రెండు సేమ్గా పనిచేస్తాయి, అంటే రెండు సేమ్ ఎఫిషియన్సీతో పనిచేస్తాయి. సో దాన్ని మనం తెలుగులో ఏం చెప్పొచ్చు అంటే సవ్యసాచి అంటాం చూడండి, సవ్యసాచి అంటే రెండు సేమ్ ఎఫిషియన్సీతోనే వర్క్ చేస్తున్నాయి. నెక్స్ట్ జనరల్ పార్డన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఎవరికైనా ఉరి శిక్ష పడింది అనుకోండి, లైఫ్ ఏమంటారు డెత్ సెంటెన్స్ అయింది అంటారు చూడండి, అంటే లైఫ్ ఇంప్రిజన్ లైఫ్ కాదు డెత్ సెంటెన్స్ పడింది అంటారు. అంటే దానికి మరణశిక్ష విధించారు అంటారు చూడండి, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ మరణశిక్ష విధించింది అంటే అతనికి భిక్ష పెట్టేది ఎవరు? రాష్ట్రపతి, అంటే ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ భిక్ష పెడతారు. దాన్ని మనము జనరల్ పార్డన్ అని అంటాము. దాన్ని అమెన్స్టీ అని కూడా అంటాము, లేదంటే జనరల్ పార్డన్ అని అంటాము. క్షమాభిక్ష, రాష్ట్రపతి డెత్ సెంటెన్స్ పడిన వాళ్ళకి ఇచ్చే భిక్షని అమెన్స్టీ అని చెప్తారు. నెక్స్ట్ యాబ్సెన్స్ ఆఫ్ గవర్నమెంట్ లేకపోతే ఏమవుతుంది? గవర్నమెంట్ ఉంటేనే ఇంత అరాచకం జరుగుతుంది, గవర్నమెంట్ లేకపోతే ఏమలా ఉంటుంది? సో దాన్ని మనము అనార్కీ అంటాము. అనార్కీ అంటే దాని మీనింగ్ ఏం చెప్పవచ్చు అంటే అరాచకం, చాలా అరాచకాలు జరిగిపోతాయి గవర్నమెంట్ లేకపోతే. నెక్స్ట్ ఏ లెటర్, పోయం ఆర్ ఎక్సెట్రా హూజ్ ఆథర్ ఈజ్ నాట్ నోన్. ఒక లెటర్, ఒక పోయం, ఒక లెటర్ కానీ పోయం కానీ ఏదైనా కానీ దాని ఆథర్ ఎవరో మనకి తెలియనప్పుడు మనం ఏమంటామంటే అనోనిమస్ అని అంటాం. అనోనిమస్ అంటే దాన్ని ఎలా చెప్పొచ్చు? పేరు లేనిది, అంటే ఎవరు రాసిరో తెలియదు కదా, సో పేరు లేనిది అనొచ్చు దీన్ని. లేదంటే అనామకుడు అంటే అంటే అతను అనామకుడు అంటారు కదా, అతనికి పేరు ఊరు లేదు అని చెప్తారు చూడండి, అలాంటిది ఇది. నెక్స్ట్ ఎ మెడిసిన్ విచ్ ప్రివెంట్స్ ఇన్ఫెక్షన్ బై కిల్లింగ్ జమ్స్. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే, మన జమ్స్ని కిల్ చేసి మనం ప్రివెంట్ చేసేది ఏంటి మెడిసిన్? యాంటీసెప్టిక్. టు రైజ్ ఇన్ వాల్యూ, మన వాల్యూని పెంచుతున్నారంటే మనల్ని అప్రిషియేట్ చేస్తున్నారు. ఒక సింపుల్గా మీకు ఒకటి చెప్తాను, అప్రిషియేట్ అంటే ఏంటి అంటే ఒక బిల్డింగ్ ఉంది, ఇప్పుడు మనము ఒక 10 years బ్యాక్ ఒక 10 lakhsకి కొన్నాము, ఇప్పుడు దాని వాల్యూ ఒక 20 lakhs అయింది. అంటే ఈ బిల్డింగ్ వాల్యూ ఏమైంది? అప్రిషియేట్ అయింది, అంటే వాల్యూ పెరిగింది. సో ఇది అప్రిషియేషన్. ఇది ఎందుకు చెప్తున్నాను, ఇవంతా అవసరం లేదు కదా మేడం అంటారా, కాకపోతే గుర్తు పెట్టుకుంటారని చెప్తున్నాను. నెక్స్ట్ ఏ ప్లేస్ వేర్ ఫిషెస్ ఆర్ కెప్ట్. అందరి ఇళ్ళల్లో ఉంటుంది మనకి ఏంటి, మ్యాక్సిమం చాలామంది ఇళ్ళల్లో ఒక అక్వేరియం పెడతారు, అంటే ఒక గ్లాస్ లాంటిది ఒక బౌల్ లాంటిది పెడతారు పెద్దది, అందులో మనకి ఫిషెస్ని పెంచుకుంటారనమాట. అది స్టైల్ అనొచ్చు, ఇష్టం అది. సో దాన్ని అక్వేరియం అని అంటాము. అది తెలుగులో ఏమంటారో నాకు కూడా తెలియదు, బట్ అక్వేరియం అయితే అందరికీ తెలిసిందే. నెక్స్ట్ గవర్నమెంట్ బై ద నోబల్స్ అంటే ఎవరు అంటే దొరలు అంటారు చూడండి,
దొరతనం అంటారు చూడండి, దాన్ని గవర్నమెంట్ బై నోబల్స్ అంటారు, దాన్ని అరిస్టోక్రసీ అంటారు. అంటే దొరల పాలన జరుగుతుంది అంటే చూడండి, దాన్ని మనము అరిస్టోక్రసీ అంటాము. అరిస్టోక్రసీ. నెక్స్ట్ వన్ హూ స్టర్వ్స్ ద బాడీ ఫర్ ద గుడ్ ఆఫ్ ద సోల్. అంటే మనసుకు శాంతి జరుగుతుంది అని బాడీకి ఫుడ్ పెట్టకుండా, స్టావ్స్ అంటే ఆకలితో చంపడం. సో వన్ హూ స్టావ్స్ ద బాడీ ఫర్ ద గుడ్ ఆఫ్ ద సోల్ అంటే మనసుకి ప్రశాంతత దొరుకుతుంది అనొచ్చు, లేదంటే మనసు ఏమంటారు, ఆత్మ ప్యూరిఫై అవుతుంది అని అనుకోవచ్చు. సో అలాంటి టైంలో మనము అంటే బాడీకి మనం ఫుడ్ పెట్టకుండా బాడీని ఫిజికల్గా టార్చర్ చేయడం, అంటే ఫుడ్ పెట్టట్లే అంటే టార్చర్ అవుతుంది కదా, అలా చేసుకుంటూ మనము ఉండే వాళ్ళని ఏమంటారంటే యాస్టిక్ అంటారు. యాస్టిక్ అని అంటారు. అంటే దీన్ని ఇంకా చెప్పాలంటే ఒక సన్యాసి అని చెప్పొచ్చు. ఒక సన్యాసి ఏం చేస్తారు, తను ఎక్కువ తినకుండా చేయకుండా ఉండి ఆ దేవుడి భజన చేసుకుంటారు, రామ భజన, శివ భజన అంటారు చూడండి, అలా చేసుకుంటూ ఉండే వాళ్ళని ఇది అంటారు. నెక్స్ట్ వన్ హూ ఇది మళ్ళీ వచ్చింది క్వశ్చను. ఇది ఇది ఏంటంటే ఎథిస్ట్ అంటే ఏంటంటే చెప్తాను, ఇది క్వశ్చన్, ఇది మళ్ళీ రిపీట్ అయింది. ఎథిస్ట్ అంటే ఏంటి అంటే దేవుణ్ణి నమ్మని వాళ్ళని అంటారు. ఒక నిమిషం ఉందేమో చూస్తాను, అది ఓకే వదిలేసేయండి. దీని మీనింగ్ చెప్తాను వినండి. ఎథిస్ట్ అంటారు దీన్ని. ఎథిస్ట్ అంటే నాస్తికుడు, దేవుడు లేడు అని చెప్తారు చూడండి, అలాంటి వాళ్ళని ఎథిస్ట్ అని అంటారు. మనకి క్వశ్చన్ 2 times సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది. నెక్స్ట్ వన్ హూ మేక్స్ ఎన్ అఫీషియల్ ఎగ్జామినేషన్ ఆఫ్ అకౌంట్స్ని అఫీషియల్గా ఎవరు ఎగ్జామిన్ చేస్తారంటే సిఏ, చార్టర్డ్ అకౌంటెంట్. ఆ చార్టర్డ్ అకౌంటెంట్ని మనము ఆడిటర్ అని అంటాము. ఇంకొక కూడా జనరల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తాను. గవర్నమెంట్ కంపెనీస్లలో ఆడిట్ చేసేది ఎవరు అంటే కాగ్ అంటే మీకు ఐడియా ఉంది అనుకుంటా, మీరు నాకన్నా ఎక్కువ చదువుతుంటారు, జనరల్ అవేర్నెస్, జీకే అని చెప్పొచ్చు. కాగ్ అంటే కంట్రోలర్ ఆడిటర్ ఆఫ్ జనరల్. వీళ్ళు గవర్నమెంట్ బ్యాంక్స్లో కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ ఆడిట్ చేస్తారు. ఇందులో చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉంటారు. ఇక్కడ మనం మాట్లాడుతున్న ప్రస్తుతానికి అఫీషియల్ ఎగ్జామినేషన్ ఆఫ్ అకౌంట్స్ చేసేది చార్టర్డ్ అకౌంటెంట్. సిఏ అంటే చార్టర్డ్ అకౌంటెంట్, వాళ్ళని ఆడిటర్స్ అని అంటాం మనం. నెక్స్ట్ ద లైఫ్ హిస్టరీ ఆఫ్ ఎ పర్సన్ రిటర్న్ బై హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్. నా లైఫ్ హిస్టరీ నేనే రాసుకున్నాను అనుకోండి, దాన్ని ఏమంటారంటే బయోగ్రఫీ అంటారు. నాది నేనే రాసుకుంటే. నెక్స్ట్ గవర్నమెంట్ బై వన్ అంటే ఏంటంటే ఏకచక్రాధిపత్యం అంటారు చూడండి, విన్నారా, సినిమాలలో అక్కడెక్కడ అంటారు. సో ఏకచక్రాధిపత్యం అనే దాన్ని గవర్నమెంట్ బై వన్ అని అంటాము, దాన్ని మనము ఆటోక్రసీ అని అంటాము. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఇంతే చూసాము. ఒకవేళ మీకు ఈ కంటెంట్ నిజంగా యూస్ఫుల్ అనుకుంటే, మీరు ఈ కంటెంట్ ద్వారా నిజంగా మీరు బెనిఫిట్ అవుతున్నారని మీరు అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కమెంట్ చేయడం మట్టుకి మర్చిపోకండి. మీరు కమెంట్ చేయడం వల్ల ఛానల్ గ్రో అవుతుంది. ఎట్ ది సేమ్ టైం తెలుగు టు ఇంగ్లీష్ కావాలనుకునే నీడీ స్టూడెంట్స్కి దాకా ఈ ఇన్ఫర్మేషన్ వెళ్తుందని నేను ఆశిస్తున్నాను. నా ఇంటెన్షన్ని మీరు అర్థం చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారు, మోరల్ సపోర్ట్ ఇస్తారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లెట్స్ సీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.